ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనం 32వ కీర్తన చూద్దామండి. 32వ కీర్తన అనేది దావీదు మహారాజు రాశారు. ఇది ఒక దైవ జ్ఞానముగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మీరు 32వ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. 11 వచనాలు కూడా మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, క్రైస్తవ జీవితానికి, క్రీస్తును అనుసరించాలనుకునే వారికి ఇది చాలా ముఖ్యమైనటువంటి కీర్తనగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో ప్రభువు నన్ను ప్రతి దినము కూడా ఈ కీర్తన చదవమని చెప్పారు. నేను ఎంతో నలిగిపోతున్న స్థితిలో నేను రక్షణ పొందాను. మరి ఆ దినాల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి కీర్తన అండి. మరి ఆ కీర్తన గురించి ఈరోజు చూద్దాము. ఆయన రాసిన మాటలు ఎలా ఉన్నాయంటే, దేవుడు ఎంత ప్రేమామయుడు అనేది తెలియపరుస్తున్నారు ఇక్కడ. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మన పాపానికి ఎవరండి పరిహారం చెల్లించగలిగారు? యేసు ప్రభు చెల్లించారు. మరి అలాంటి యేసు ప్రభు దగ్గరికి మనం వస్తే, మన ప్రభు ద్వారా మనకి పాప క్షమాపణ ఉంది కాబట్టి, అందుకు నా మాట మొట్టమొదటి మాటలో ఏమంటున్నారు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేశారండి? మనం ఏం చేయలే, యేసు ప్రభు చెల్లించేశారు. ఆ సిలువలోను పడిన వేదనంతా మన పాప క్షమాపణ ఇవ్వటానికి ఆయన చెల్లించారని మనం ఎన్నోసార్లు ఇప్పటివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాక్టికల్గా వచనాల ద్వారా ఆయన మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నారు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మనల్ని ధన్యులుగా చేయటానికి ఎటువంటి ధన్యత అండి మనకి ఇచ్చిన ధన్యత? యేసు ప్రభు యొక్క సహోదరులుగా, సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారులుగా మనం ఆ ధన్యతలోకి పొందామండి. ఎంత గొప్ప మాట అండి ఈ మాట. మరొకసారి మనం చదువుదాం ఈ మాటలోని అర్థాన్ని. మన హృదయం అంతరంగాల్లోకి మనము అది ప్రవహించినట్లుగా, మనలో రక్తము మన హృదయంలోకి, మన గుండెల్లోకి ఎలా ప్రవహిస్తుందో ఆ విధంగా ఈ వచనాలు మన గుండెల్లోకి మనం ప్రవహించేలాగా దేవుణ్ణి అడుగుదాము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ మనం అనేక సార్లు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చండి. దేవుడికి నిజంగా హృదయమంతటితో నేను కృతజ్ఞతలు తెలియపరచుకున్నాను. నా పాపమునకు, నా శాపములకు, నా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, నా యొక్క కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఆ పాపములన్నింటినీ కూడా ఆయన సిలువలో భరించి, ఆ సిలువ నేను మోయవలసిన సిలువను ఆయన మోసి నాకు క్షమాపణ కలుగు చేశారు. కీర్తన అంతా కూడా క్షమాపణ కొరకే. మన హృదయము ఎలా ఉండాలో 2వ వచనంలో చెబుతున్నారు కదా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎప్పుడు ఉండగలమండి మనము కపటం లేకుండా? నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించే మానవాళి మనది. అలాంటి మనము ఆత్మలో కపటం లేకుండా ఉండాలట. అప్పుడు మనం ధన్యులమంట. ఎందుకని అంటే యేసు ప్రభు అవన్నీ భరిస్తూ కూడా ఎవరిని కూడా వాళ్ళు నాకు చేశారు అలా సిలువ మీద మొట్టమొదట పలికిన మాటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశారు. అలాగున మన కొరకు ప్రార్థన చేశారు కనుకనే మనము మన హృదయములో ఎటువంటి కపటము లేకుండా యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడ్డాము అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు, కానీ ఈ మాటలన్నీ ఎందుకు రాశారు అంటే, దావీదు ఆ అనుభవం పొందిన తర్వాత, తన హృదయ వేదనంతా పోయిన తర్వాత రాశారు. ఆయన ఒకసారి పాపంలో పడతారు. ఆ పాపంలో పడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగరు. ఆ అడగనప్పుడు తన హృదయం ఎలా ఉంది, తన శారీరక స్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉన్నది అన్నదే ఈ 3వ వచనం అండి. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. 4వ వచనములో, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. ఆయన పాపంలో ఉన్నప్పుడు ఆ పాపమట ఆయన బరువుగా, ఆయన హృదయము, మనస్సు, శరీరము కూడా భరించలేనంత వేదనతో ఉంది. కానీ మొదట 3వ వచనంలో ఉన్నారు, మౌనినై ఉండగా దినమంతయు. ఆయన మౌనిగా ఎందుకున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోట్లా. ఆ ఒప్పుకోకపోవటం వలన అక్కడ జరిగినటువంటి వేదన మనసును కృంగదీస్తుంది. మనసు చెబుతోంది నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేశావు అని. కానీ అతని యొక్క ఆ హృదయ వైఖరి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా లేదు. అందువలన అతని పరిస్థితి ఎలా ఉందంటండి,
దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నిజానికి దేవుని చెయ్యి బరువుగా లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే, ఈ 30వ కీర్తనలోనే 5వ వచనంలో ఉంటుంది కదా, ఆయన కోపము నిమిష మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచును. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆయన హృదయం ఎలా ఉందంటండి, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుందంట. మనం పాపం చేసినప్పుడు నిమిషమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా, మన జీవితం అంతా ఉంటుంది. రాత్రి దుఃఖం వచ్చినా ఉదయానికి అది సంతోషంగా మార్చగల దేవుడు. ఎందుకనంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను చెప్పాల్సిన మాటలు 5వ వచనంలో కీర్తనాకారుడే దావీదు మహారాజా రాశారు. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకోవాలి అని అనుకుని మనసులో అనుకున్నారు. కానీ అదే 5వ వచనంలో 2వ భాగం చూడండి, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో నేను సాగిలి పడాలి, ఇంకా ఏదో చేయాలని అనుకుని ఒప్పుకుందాము అని తన క్రియారూపకంగా అనుకున్నారు. కానీ దేవుడైతే ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండే ఆ దయ, కీర్తన 35వ వచనంలో ఉన్నట్టుగా ఆయన దయ ఏం చేసిందండి, ఒప్పుకొందును అనుకొంటిని, కానీ నువ్వు నా దోషాన్ని పరిహరించేశావు, అంటే నా పాపమంతా తీసివేశావు అని హృదయమంతటితో అక్కడ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాడు. అంతేకాదు, కానీ 6వ వచనం 7వ వచనం చూస్తే, మీరు 7వ వచనం చదువుతాను నేను, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఎప్పుడైతే మన పాపము మన హృదయంలోంచి ఆయన క్షమాపణ అడిగినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపం ఒప్పుకున్నప్పుడు, మన హృదయమంతా కూడా తేలిక అయిపోయినప్పుడు ఆ ఆనందం మన హృదయంలోకి వస్తుంది. విమోచన గానాలతో మనం ఆ ఆనందం మనలోకి వస్తుంది. అదే మాటలో 7వ వచనంలో చెబుతున్నారు. కానీ 8, 9 వచనాలు దేవుడు మనతో మాట్లాడతారు. ఎప్పుడైతే మన హృదయము అలా తేలికయ్యి మనం ఆనందిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియపరుస్తామో, అప్పుడు దేవుడు మనకు చెబుతారు కదా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, మనము ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని మనం కుమ్మరించుకుంటామో, ఆయన మనకి ఆలోచన చెప్తారు, ఉపదేశం చేస్తారు. మరి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకొక వచనం చదువుతానండి, యెషయా 28వ అధ్యాయము 29వ వచనం, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మనము మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. అంతేకాదు, కానీ ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. అదండి, ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తి, అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఈ వచనాలు మీరు చదవండి, దేవుని యొక్క కృప మీరు పొందుకుంటారు. ఇంకా చెప్పాలని ఉంది, కానీ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారని మనం చెప్పటమే కాదు, ఆ ప్రణాళికలోకి మనం ప్రయాణం చేయాలంటే మనలో ఉండవలసింది మొట్టమొదటి మాట క్షమాపణ. క్షమించమని దేవుడి దగ్గరికి మనలో ఎక్కడైనా పొరపాటు ఉందేమోనని ఎవ్రీడే ఈవినింగ్ మనం వెళ్ళి, ప్రభువా ఇవాల్టి నా దైనందిన జీవితంలో ఎక్కడైనా నాలో పాపం ఉందా, ఆ పాపం ఉన్నదాన్ని వెరిఫై చేసుకునే విధంగా మనం వెళ్ళగలిగినప్పుడు ఆయన మనల్ని క్షమించి మనం ఏం చేయాలో మనకు ఆయన ఉపదేశం చేయటానికి, ఆయన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ఆయన వద్దకు వెళదాం. మరి యెషయా 28:29లో ఆ మాట మరొకసారి చదువుకుందాము మనము. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందురు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో దేవుడు మనతో స్పష్టంగా మనకు ఆ జ్ఞానాన్ని, అధిక బుద్ధియు ఆలోచన శక్తిగా మనకు అనుగ్రహించేవాడిని ఆయన అడుగుదాం. మనం ఎటువంటి పాపంలోకి, ఎటువంటి హృదయాన్ని వైకల్యం చేసేటటువంటిది ఎటువంటిది మనలో లేకుండా మనం దేవుణ్ణి అడుగుదాం. 32వ కీర్తన మీరు మరొకసారి చదవండి కంప్లీట్గా. 11 వచనాలు ఉన్నాయి, దానిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. సమయం ఎక్కువ అవుతుంది కనుక నేను ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీ కృప, నీ కనికరములు బట్టి మేము పాపంలో ఉన్నా కూడా మమ్మల్ని, మా పాపములు మేము అడగాలి హృదయంలో మేము అనుకుంటూ ఉండగానే
32 కీర్తన 5వ వచనం ప్రకారము మా పాప దోషములను పరిహరించే దేవుడివి. మేము ఈ పాపాల్లో పడి ఉండకుండా నీ కుమారుని పంపించి మమ్మల్ని విడిపించావు కనుక మీకు వేవేల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి వింటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి, వారి కుటుంబీకులందరినీ దర్శించండి, వారికి రక్షణ దయచేయండి. మీ కృప, మీ కనికరములు మేమందరము పొందుకొని మీ చిత్తములో, మీ కనికరములో మేము జీవించగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.